సంస్కృతిలో అంతగా ఉండదు. ఎందుకంటే లిపి ఉండదు కాబట్టి. అండ్ ఇక్కడ ఇంకో అంశం గుర్తుపెట్టుకోవాలి. మనము లిపి లేని కాలాన్ని చదువుకోవాలంటే ఎలా? ఎలా అంటే C14 విధానము. దీన్నే మనము కార్బన్ డేటింగ్ విధానం అని చెప్పేసి చెప్తాం. కార్బన్ డేటింగ్ విధానము. కార్బన్ యొక్క అర్ధ జీవిత కాలాన్ని ఆధారముగా చేసుకొని వస్తువు లేదా మనిషి యొక్క కాలాన్ని తెలుసుకోవచ్చు. ఓకే. కార్బన్ యొక్క అర్ధ జీవిత కాలము 5568 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎంతో కొంత కార్బన్ తీసుకుంటాడు. నీళ్ళ ద్వారా రావచ్చు, ఆహారం ద్వారా రావచ్చు, గాలి ద్వారా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చనిపోయే నాటికి ఒక 10 కేజెస్ అనుకోండి. ఒక 10 కేజెస్ కార్బన్ తన యొక్క శరీరంలో ఉంది అనుకున్నప్పుడు అటువంటి సందర్భంలో గుర్తుపెట్టుకోండి, అతను చనిపోయే నాటికి 10 కేజెస్ ఉంది. ఓకే. 5568 ఇయర్స్ చనిపోయిన 5568 ఇయర్స్‌కి సగం అవుతుంది. అంటే 5 కేజీలు అవుతుంది. మళ్ళీ 5560 సంవత్సరాలకి మళ్ళీ సగం అవుతుంది. 2½ కిలోస్. ఓకే. మళ్ళీ 5500 సంవత్సరాలకి మళ్ళీ దాంట్లో సగం. అట్లా జీరోకొచ్చేసరికి 75,000 నుండి 1,50,000 సంవత్సరాల యొక్క టైం తెలుసుకోవచ్చు. అంటే ఏ కాలంలో నివసించాడు ఈ వ్యక్తి అని తెలుసుకోవచ్చు. ఆ యొక్క విషయాలు తెలుసుకోవచ్చు. పదార్థం గురించి తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సింధు నదీ లోయ నాగరికతలో లోతాల్లో వరి గింజ లభించాయి. సింధు నదీ లోయ నాగరికతలో లోతాల్లో వరి గింజలు లభించాయి. సో వరి గింజలు లభించాయి కాబట్టి వాటిని C14 మెథడ్ ద్వారా ఉపయోగించారనమాట. సో దాన్ని బట్టి మనకి ఏం తెలిసింది అంటే 1800 క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో ఈ వరి గింజలు పండించినట్టుగా మనకు తెలిసింది. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? రేపు ప్రజెంట్ 2000 అండ్ 1800 3800 సంవత్సరాల క్రితం వరి లోతాల్లో పండించినట్లుగా మనకి ఈ యొక్క C14 విధానం ద్వారా తెలుస్తా ఉందన్నమాట. 3800 సంవత్సరాల క్రితము C14 ద్వారా మనము ఈ యొక్క పంట పండించినట్లుగా టైం తెలుసుకున్నామని బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే మనిషి జీవించిన కాలాన్ని బట్టి కూడా తెలుసుకున్నారు. ఓకేనా? అండ్ రిమెంబర్ పెట్టుకోండి. ఓకే. C14ని కనిపెట్టిన వ్యక్తి లిబ్బీ. C14ని కనిపెట్టిన వ్యక్తి లిబ్బీ అని గుర్తుపెట్టుకోండి. లిబ్బీ. ఈయన అమెరికా యొక్క శాస్త్రవేత్త. ఈ C14 విధానాన్ని కనుగొనడం జరిగింది. ఎప్పుడైతే ఇది కనిపెట్టారో టైం పీరియడ్ తెలుసుకోవడం చాలా సునాయాసం అయిపోయింది. ఓకేనా? అండ్ ఇక మనము కల్చర్లోకి వెళ్దాము. ప్రీ హిస్టారిక్ కల్చర్స్, ప్రీ హిస్టారిక్ పీరియడ్స్ గురించి వెళ్దాము. ప్రీ హిస్టారిక్ పీరియడ్స్ ఇన్ ఇండియా. ఓకే. ప్రీ హిస్టారిక్ పీరియడ్. ఇక్కడ మనం ఒక అంశం గుర్తుపెట్టుకోవాలండి. చరిత్రకారులు 3 రకాలుగా వర్గీకరించారు. ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ, అలాగే మూడవది హిస్టారిక్ పీరియడ్. దీన్నే మనం తెలుగులో ఏమంటాం అంటే ప్రీ హిస్టరీ, పూర్వ చారిత్రక యుగం. ప్రోటో హిస్టరీ సంధికాల యుగం లేదా మధ్య చారిత్రక యుగం. ఓకే. హిస్టారిక్ పీరియడ్ చారిత్రక యుగం. ఓకే. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ఏంటో చూద్దాము. లిపి లేని కాలాన్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటాం. చరిత్ర రాయడము మనకి లిపి ప్రారంభమైన దగ్గర నుంచి
మనము హిస్టారికల్ పీరియడ్‌గా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లిపి లేని కాలాన్ని చదవడం కోసము మనము ఈ యొక్క C14 విధానాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. C14 విధానాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ప్రీ హిస్టారిక్ పీరియడ్ చదవడానికి మనకి ముఖ్యమైన సాధనము C14 విధానము. ఇక్కడ మనకు లిపి లేదు. ఇక్కడ మనకి లిపి లేదు. దాన్ని ఏమంటారు, లిపి లేని కాలం అని చెప్పేసి పిలుస్తాం. ప్రోటో హిస్టారిక్ పీరియడ్, ఈ కాలంలో ప్రజలు లిపి ఉపయోగించారు, కానీ మనము ఈ రోజు ఉపయోగించుకోలేకపోతున్నాం. సో మనకి ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ప్రీ హిస్టారిక్‌కి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ పాలలిథిక్, పురాతన రాతి యుగం, పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, నవీన శిలాయుగం. ఈ 3 కూడా మనకి ప్రీ హిస్టరీ కిందకి వస్తాయి. ప్రోటో హిస్టరీ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నదీలోయ నాగరికత. ఈ సింధు నదీలోయ నాగరికత అనేది ప్రోటో హిస్టారిక్ పీరియడ్ సంబంధించింది. ఎందుకంటున్నామంటే ప్రోటో హిస్టరీ సంబంధించి ఎందుకంటున్నామంటే ఈ యొక్క కాలంలో ప్రజలు లిపిని ఉపయోగించారు, కానీ మనం చదవలేకపోతున్నాము, మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. కాబట్టి దాన్ని ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటాం. ఓకే, అక్కడ ఉన్న లిపిని మనం ఈ రోజు వరకు అర్థం చేసుకోలేకపోతాం. మరి ఎందుకు అర్థం చేసుకోలేదు సార్ అంటే సింపుల్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఇంట్లో ఇంటర్నెట్ వాడుతూ ఉన్నాం. కేబుల్ లైన్ ద్వారా ఇంటర్నెట్ వాడుతూ ఉన్నాం. ఒక తుఫాన్ వచ్చింది, కేబుల్ లైన్ కట్ అయింది. మరి మన ఇంట్లో ఇంటర్నెట్ వాడగలుగుతామా? లేదు. మళ్ళీ దాని కనెక్షన్ని మళ్ళీ ఇస్తేనే ఇంటర్నెట్ వాడచ్చు. ఓకేనా? అయితే సింధు నాగరికత కాలంలో మాట్లాడిన భాష, వాడిన లిపి తర్వాత వచ్చిన వాళ్ళు ఉపయోగించలేదు. సింధు నాగరికత తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆర్యులు. సో ఆర్యులు వారికంటూ ఒక భాష ఉంది, వారికంటూ కొన్ని లిపిలు ఉన్నాయి, కాబట్టి సింధు లిపిని వాడలేదు, సింధు భాషని వాడలేదు. సో ఆ భాష అనేది కనుమరుగైపోయింది, ఆ లిపి అనేది కనుమరుగైపోయింది. ఓకే, సింధు నాగరికతలో దొరికిన వస్తువుల పైన లిపిని చూసి మనం రాసుకున్నాం అంతే, కానీ దాని యొక్క అర్థం తెలియదు. అందుకే మనకు ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటే మన ఇండస్ వ్యాలీ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాము. ఇక హిస్టారిక్ పీరియడ్ వచ్చేసి హిస్టారిక్ పీరియడ్లో నుంచి మనకి పుస్తకాలు రాయడం చాలా స్టార్ట్ అయింది. లిపి ఉంది, దాన్ని మనం చదవగలుగుతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సంస్కృత భాష. ఓకే, ఆర్యులు సంస్కృతాన్ని ఉపయోగించారు. ఓకేనా, ఆర్యులు సంస్కృతాన్ని ఉపయోగించారు. ఆ సంస్కృత భాష ప్రస్తుతము కూడా మనము ఉపయోగిస్తున్నాము. ఆ కాలంలో రాయబడ్డ సంస్కృత గ్రంథాలను ఈ రోజు వరకు మనం చదవగలుగుతాము, ఈ రోజు వరకు మనము చదవగలుగుతున్నాం. కాబట్టి దాన్ని హిస్టారిక్ పీరియడ్ అంటాము. ఓకేనా, ఫస్ట్ మనము ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఇన్ ఇండియా. ఓకే, భారతదేశ చరిత్రే కాదు, ప్రపంచ చరిత్ర అయినా కానీ మనము చరిత్రను విభజించుకుంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, భూమి యొక్క వయస్సు అనేది చాలా ఎక్కువ, 4600 బిలియన్ ఇయర్స్. అదంతా చదువుకోవాల్సిన అవసరం లేదు. అయితే చరిత్రకారులు ఏం చేశారంటే భూమి వయస్సు 4గా విభజించారు. అయితే మొదటి 3 భాగాల్లో మనిషి యొక్క ఆవిర్భావం లేదు. ఆ 3 భాగాలు చరిత్రలో చదువుకోము, 4వ భాగం మాత్రమే చదువుకుంటాం. దాన్ని ఏమంటామంటే క్వాటర్నరీ అని చెప్పేసి పిలుస్తాము. అయితే అది కూడా చాలా ఎక్కువైందని చెప్పేసి క్వాటర్నరీని కూడా 2గా విభజించాము. ప్లీస్టసీన్ మంచు యుగము, హోలోసీన్ వేడి యుగము. ప్లీస్టసీన్ మంచు యుగము, హోలోసీన్ వేడి యుగము. మానవుడి యొక్క ఆవిర్భావం అనేది ప్లీస్టసీన్ మంచు యుగంలోనే ప్రారంభమైనది. మంచు యుగంలోనే ప్రారంభమైనదని గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, అయితే మనకి మనిషి సంస్కృతి అభివృద్ధి చేసుకున్న దగ్గర నుంచి మనం చదువుకుంటాము. అయితే భారతదేశంలో దాదాపుగా 6
దాదాపుగా 5,00,000 సంవత్సరాల నుంచి భారతదేశంలో 5,00,000 సంవత్సరాల నుంచి ఎవిడెన్స్ అయితే ఉంది. ఓకే. మనకి పాలియోలిథిక్ పీరియడ్ 5,00,000 సంవత్సరాలు స్టార్ట్ అయింది. 10,000 వరకు కొనసాగింది. క్రీస్తు పూర్వం 10,000 వరకు కొనసాగింది. మెసోలిథిక్ పీరియడ్ 10,000 నుంచి 6,000 బీసీ వరకు. నియోలిథిక్ పీరియడ్ 6,000 నుంచి 1,000 బీసీ వరకు. చాల్కోలిథిక్ పీరియడ్ 3,000 నుంచి 500 బీసీ వరకు. అయితే ఈ సంవత్సరాల పైన మనకు క్వశ్చన్ రాదు. ఎందుకు రాదు అంటే మనకి ఆఫ్రికాలో మొదట జీవం ప్రారంభమైంది. అక్కడ పారాలిథిక్ ఏమో దాదాపు 13,00,000, 20,00,000 ఉంటుంది. మనకి ఇక్కడ 5,00,000 ఉంది. ఇండియాలో 5,00,000 ఉంది. మళ్ళీ దక్షిణ భారతదేశం కోసం ఇంకా తక్కువ ఉంటుంది. ఓకేనా? దక్షిణ భారతం ఇంకా తక్కువ. కాబట్టి ఈ యొక్క సంవత్సరాల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకే విధంగా లేదు కాబట్టి చరిత్రకారులు వీటికి జస్ట్ గుర్తుపెట్టుకో ఐడియా కోసం మాత్రమే సంవత్సరాలు ఇచ్చారనమాట. జస్ట్ గుర్తుంచుకోవడం. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగరు. ఓకే. మనకి స్టోన్ ఏజ్. ఓకే. మనకి స్టోన్ ఏజ్. Stone Age is the prehistoric period, the period before the development of the script. Therefore, the main source of information from this period is the archaeological excavations. శిలాయుగానికి అత్యంత ముఖ్యమైనది ఏంటయ్యా అంటే పురావస్తు శాస్త్రం యొక్క తవ్వకాలు. పురావస్తు శాస్త్రం సహాయంతో తవ్వకాలు జరిపి ఆ వస్తువులను ఆధారంగా అది ఏ కాలానిదో మనము తెలుసుకుంటాం అన్నమాట. ఓకే. లిపి కంటే ముందున్న కాలాన్ని ప్రీహిస్టారిక్ పీరియడ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ద పీరియడ్ బిఫోర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్క్రిప్ట్. లిపి అభివృద్ధి కంటే ముందున్న కాలమే ప్రీహిస్టారిక్ పీరియడ్ అంటున్నాము. ఈ పీరియడ్ని చదవడానికి మనకి బేసిక్గా ఆర్కియలాజికల్ ఎక్స్కావేషన్స్ అనేవి అత్యంత ముఖ్యమైనవి. భారతదేశంలో మొదటిసారిగా తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరయ్యా అంటే రాబర్ట్ బ్రూస్ ఫూట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈయన ఆర్కియాలజిస్ట్. ఈయన మొట్టమొదటి పురాతన శిలాయుగం యొక్క అవశేషాలను కనుగొన్నాడు. ఓకే. 1863లో 1863లో రాబర్ట్ బ్రూస్ ఫూట్ పల్లవరం అనే ప్రాంతంలో తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఓకే. మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయిందయ్యా అంటే 1861. అలెగ్జాండర్ కనింగ్హామ్ 1861లో భారత పురావస్తు శాఖను ఏర్పాటు చేశాడు. అండ్ 63లో తవ్వకాలు స్టార్ట్ అయ్యాయి. రాబర్ట్ బ్రూస్ ఫూట్ ఈయన మొదటిసారిగా తవ్వకాలు జరిపాడు అనమాట. ఆయనకు దొరికిన వస్తువులు చూసినట్లయితే హ్యాండ్ యాక్స్, చేతి గొడ్డళ్ళు దొరికాయన్నమాట. అంటే ఈ స్టోన్ ఏజ్ని మనకి ఆ కాలంలో ఉన్న టెక్నాలజీ, వెదర్ని బేస్ చేసుకొని ఓకే 3గా వర్గీకరించడం జరిగింది. ఓకే. ఇక్కడ చూడండి, ద టైప్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ స్టోన్ టూల్స్ అండ్ సబ్స్టాన్స్ బేస్. ద ఇండియన్ స్టోన్ ఏజ్ ఈజ్ క్లాసిఫైడ్ ప్రైమర్లీ ఇంటూ 3 types. 3 రకాలుగా వర్గీకరించారు. నెంబర్ 1 పాలియోలిథిక్ పీరియడ్. మనకి దాదాపుగా 6 lakh నుంచి 10,000. మెసోలిథిక్ 10,000 నుంచి 6,000 బీసీ. నియోలిథిక్ 6,000 to 1,000 బీసీ. ఓకే. అండ్ పాలియోలిథిక్ గురించి చూద్దాం. పాలియోలిథిక్ ఈ 2 పదాలు అన్నమాట. ఇది గ్రీకు భాష నుంచి వచ్చింది. పాలియో అనగా ఓల్డ్ అని అర్థము, పురాతన అని అర్థము. లిథిక్ అనగా స్టోన్ అని అర్థము. ఈ కాలంలో రాయితో తయారు చేసిన పనిముట్లను ఉపయోగించారు. ఈ కాలంలో రాతితో తయారు చేసిన పనిముట్లు ఉపయోగించారు. అందుకే దీన్ని పురాతన శిలాయుగం అన్నారు. ఓకే. దీన్ని ఇంగ్లీష్లో మనం పాలియోలిథిక్ అని చెప్పేసి అంటాము. దాన్నే ఓల్డ్ స్టోన్ ఏజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి ఇండియాలో పాలియోలిథిక్ కల్చర్ ఎప్పుడు డెవలప్ అయిందయ్యా అంటే ప్లీస్టోసీన్ పీరియడ్ అంటున్నాడు. దాన్నే మనం ఐస్ ఏజ్ అని చెప్పుకున్నాం. ప్లీస్టోసీన్ పీరియడ్ లేదా ఐస్ ఏజ్లో మనకి ఈ యొక్క పురాతన శిలాయుగం దొరికింది. ఓకే. స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఓకే. ఈ యొక్క పురాతన శిలాయుగం యొక్క ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే భారతీయులు నిగ్రిటో రేస్ సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నారు. పురాతన శిలాయుగానికి సంబంధించినప్పుడు ప్రారంభంలో
పాలియోలిథిక్ అంటే 6,00,000 ఇయర్స్ కాలంలో వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే నిగ్రిటో. నిగ్రిటో అనే రేస్. మరి రేస్ అంటే ఏంటి? రేస్ అంటే నరవర్గము. మనిషి యొక్క ఫిజికల్ ఫీచర్స్ ప్రకారము రేస్‌ని డిసైడ్ చేయడం జరుగుతుంది. నిగ్రిటో మనకి ఆఫ్రికన్స్ నిగ్రిటో రేస్ సంబంధించిన వాళ్ళు. నీగ్రో రేస్. ఇండియన్స్ ప్రెజెంట్ ఇండియన్స్ వచ్చేసి సౌత్ ఇండియా ద్రవిడియన్స్, మెడిటేరియన్స్. నార్త్ ఇండియన్స్ వచ్చేసి సౌత్ ఇండియా ఏమో ద్రవిడియన్స్. ఆ ద్రవిడియన్స్ అనేది మెడిటేరియన్ జాతికి సంబంధించిన వారు. ఉత్తర భారతదేశంలో నార్దిక్ అని గుర్తుపెట్టుకోవాలి. నార్దిక్. నార్దిక్ అనేది తెలుగులో కూడా నార్దికే, ఇంగ్లీష్ కూడా నార్దికే. నార్దిక్ రేస్ సంబంధించిన వాళ్ళు ఉత్తర భారతీయులు. మెడిటేరియన్ మెడిటేరియన్ దక్షిణ భారతదేశం సంబంధించిన వాళ్ళనమాట. అయితే పాలియోలిథిక్ టైంలో ఎవరున్నారు? వీళ్ళు నార్దిక్లు ఉన్నారా, మెడిటేరియన్స్ ఉన్నారంటే నిగ్రిటో రేస్ ఉంది. మనిషి యొక్క ఆవిర్భావము ఆఫ్రికా ఖండంలోనే జరిగింది. ఆఫ్రికా ఖండం నుంచే మనిషి వివిధ ఖండాలకు వలస వెళ్ళడం జరిగింది. మనిషి ఆవిర్భావ కాలంలో భూమి అంతా ఒకటిగానే ఉండేది. అయితే మనిషి ఆవిర్భవించి ఖండమంతా విస్తరించిన తర్వాత ఖండాలు వెళ్ళిపోయాయని చెప్పేసి కొద్దిమంది చరిత్రకారులు అంటున్నారు. ఖండాలు విడిపోయాయని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. అలా మనుషులు భూమార్గం గుండా ప్రపంచం అంతా ఏర్పడ్డారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. స్థానికంగా ఉన్న మార్పుల వల్ల ఈ రేసులో మార్పు వచ్చింది. మొదట ఉన్నది నిగ్రిటో రేస్. తర్వాత అన్ని రేసులు డెవలప్ అయ్యాయి. నార్దిక్ రేస్ అని, మెడిటేరియన్ రేస్ అని. దక్షిణ భారతీయులంతా కూడా మెడిటేరియన్లు, ఉత్తర భారతీయులంతా కూడా నార్దిక్ రేస్ సంబంధించిన వాళ్ళు. అయితే పాత రాతి యుగంలో ఉన్న రేస్ ఏందయ్యా అంటే నిగ్రిటో రేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పాత రాతి యుగంలో ఉన్నటువంటి రేస్ ఏంటంటే నిగ్రిటో రేస్. మరి దీన్ని దేని బట్టి డిసైడ్ చేస్తారంటే హెయిర్ కలర్. కొందరికి నల్లటి రంగు ఉంటుంది, కొందరికి బ్రౌన్ కలర్లో ఉంటుంది, కొందరికి కంప్లీట్ వైట్ కలర్లో ఉంటుంది. అయితే ఇక్కడ మన కలర్ వైట్ కలర్ అనేది అది వేరే విషయము. బ్లాక్ కలర్, బ్రౌనిష్ కలర్. అలాగే కంట్ల గుడ్డు, మనకి కంట్లో ఉన్న బ్లాక్ ఐబాల్ కొందరికి బ్రౌన్ కలర్లో, కొందరికి పిల్లి కళ్ళు ఉంటాయి. అలాగే ఫేషియల్ ఫీచర్స్. ఆఫ్రికన్ ఫేస్లు చాలా పొడుగ్గా ఉంటాయి. ఇండియన్స్ మీడియం సైజులో ఉంటుంది. చైనాస్, మంగోలియన్ రేస్ చూసినట్లయితే రౌండ్గా ఉంటాయి, చపాతీలాగా రౌండ్గా ఉంటాయి అన్నమాట. మంగోలియన్ రేస్. మనకి మంగోలియన్స్ ఫేస్ అంతా కూడా గుండ్రంగా ఉంటాయి చపాతీలాగా. అందుకే చైనా వాళ్ళ ఫేస్ అంతా గుండ్రంగా ఉంటాయి. అండ్ కనులు మనకి చైనా వాళ్ళ అది మంగోలియన్ బ్రీడ్ లేదా చైనా బ్రీడ్ చూసినట్లయితే ఐస్ చిన్నగా ఉంటాయి. మన ఇండియన్స్ పెద్దగా ఉంటాయి. మన మెడిటేరియన్ రేస్ కాబట్టి పెద్ద కళ్ళు ఉంటాయి. ఈ మంగోలియన్ రేస్లో చిన్న కళ్ళు ఉంటాయి. అండ్ సైజులో కూడా మనకి మెడిటేరియన్లు మరీ పొడుగు కాదు, మరీ పొట్టి కాదు. నార్దిక్లు మోర్ దెన్ 6 పైన ఉంటారు. ఎందుకంటే నార్దిక్లు మైదాన ప్రాంతంలో ఉన్నారు కాబట్టి. మెడిటేరియన్స్ బిలో 6 ఉంటారు. అట్లా అని చెప్పేసి 5 కంటే తక్కువ ఉండరు. మరీ పొట్టి కాదు, మరీ పొడుగు కాదు. మెడిటేరియన్స్ మధ్యంగా ఉంటారు. మరీ తెల్లగా ఉండరు, మరీ నల్లగా ఉండరు మెడిటేరియన్స్. నార్దిక్ వీటిష్ కలర్లో ఉంటారు. వీటిష్ కలర్లో ఉండడం జరుగుతుంది. నిగ్రిటోలు పూర్తి బ్లాక్ కలర్లో ఉంటారు నిగ్రిటో వాళ్ళు. అండ్ మిగతా చూసినట్లయితే ఈ యొక్క పాత రాతి యుగంలో ప్రజలు నిగ్రిటో రేస్ సంబంధించిన వాళ్ళు. అలాగే నది ఒడ్డున కొండ గుహల్లో నివసించడం జరుగుతుంది. నది ఒడ్డున కొన్ని సందర్భాల్లో చెట్ల కింద కూడా ఉండిన సందర్భాలు ఉంటాయి. ఈ కాలంలో గృహాల నిర్మాణం తెలియదు కాబట్టి చలి నుండి, ఎండ నుండి, వర్షం నుంచి కాపాడుకోవడం కోసము చెట్ల కింద కానీ, గుహలలో కానీ, రాళ్ళ నీడన కానీ జీవించడం జరిగింది. వీళ్ళ యొక్క ప్రొఫెషన్ చూసినట్లయితే ఫుడ్ గ్యాదరర్స్, ఆహార అన్వేషణ మాత్రమే చేసేవారు. ఫుడ్ గ్యాదరర్స్.
ఓకే. ఎటువంటి ఫ్రూట్స్ తిన్నారంటే దే ఏట్ వైల్డ్ ఫ్రూట్స్. ఓకే. అడవిలో లభించే ఫ్రూట్స్ అన్నమాట. వెజిటబుల్స్. ఓకే. అండ్ హంటింగ్. ఆహార సేకరణ మరియు వేట పైన ప్రధానంగా ప్రజలు ఆధారపడి జీవించారు పాత రాతి యుగంలో. పాత రాతి యుగంలో. అండ్ ఈ కాలంలో గృహాల నిర్మాణం గానీ, కుండల తయారీ గానీ, వ్యవసాయం గానీ తెలియదు. ఓకే. ఫైర్ కూడా అంత తొందరగా తెలీదు వాళ్ళకి. ఇన్ అప్పర్ పాలిథిక్ ఏజ్ దేర్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ పెయింటింగ్స్. మనకి పెయింటింగ్స్ అనేవి అప్పర్ పాలిథిక్‌లో వచ్చాయి. అప్పర్ పాలిథిక్‌లో వచ్చాయి. ఓకే. పెయింటింగ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే భీంబెట్కా. ఓకే. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు సౌత్‌గా, భోపాల్‌కి దక్షిణంగా ఉన్న భీంబెట్కా అనే ప్రాంతంలో కొండ గుహలలో తొలి మానవులు తమ యొక్క నివాస స్థలాలని పెయింట్ చేయడం జరిగింది. దాదాపుగా 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 500 రాళ్ళ పైన పెయింట్ చేయడం జరిగింది. 500 రాళ్ళ పైన పెయింట్ చేయడం జరిగింది. ఓకే. పెయింటింగ్ అనేది అప్పర్ పాలిథిక్ టైంకి వచ్చేసింది. ఓకే. పాలిథిక్ మ్యాన్ ఆల్సో కాల్డ్ యాస్ క్వార్టర్జైట్ మ్యాన్. ఓకే. పాలిథిక్ పాత రాతి యుగం మనిషిని క్వార్టర్జైట్ మ్యాన్ అని కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో అతను ఉపయోగించిన స్టోన్ ఏంటంటే క్వార్టర్జైట్ అండి. క్వార్టర్జైట్ అనే స్టోన్ ఉపయోగించి స్టోన్ టూల్స్ తయారు చేశాడు కాబట్టి అతన్ని క్వార్టర్జైట్ మ్యాన్ అని చెప్పేసి, క్వార్ట్జ్ మ్యాన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. పాలిథిక్ ఏజ్ ఇన్ ఇండియా డివైడ్ ఇంటూ 3 పేజెస్. భారతదేశంలో పాలిథిక్ పాత రాతి యుగాన్ని 3గా వర్గీకరించడం జరిగిందనమాట. ఓకే. ఎలా వర్గీకరించారంటే బేస్డ్ ఆన్ అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ స్టోన్ టూల్స్ యూజ్డ్ బై ద పీపుల్ అండ్ ఆల్సో అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్లైమేట్. వాతావరణంలో వస్తున్న మార్పులు, అలాగే ఆ కాలంలో ఉపయోగించిన రాతి పనిముట్లను ఆధారంగా ఈ పాలిథిక్‌ని కూడా మళ్ళీ వర్గీకరించారు ఇండియాలో. ఓకే. మనకి లోయర్ పాలిథిక్ స్టార్టింగ్ దగ్గర నుంచి 1,00,000 వరకు, మిడిల్ పాలిథిక్ 1,00,000 నుంచి 40,000 వరకు, అప్పర్ పాలిథిక్ 40,000 నుంచి 10,000 వరకు, 40,000 నుంచి 10,000 వరకు మనకి ఈ యొక్క కాలం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫస్ట్ లోయర్ పాలిథిక్ గురించి చూద్దాం. లోయర్ పాలిథిక్‌ని ఎర్లీ పాలిథిక్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే. మనకి లోయర్ పాలిథిక్ అంతా కూడా లోయర్ పాలిథిక్ అంతా కూడా ఐస్ ఏజ్‌లో ఉంది. ఐస్ ఏజ్‌లోనే ఉంది. అంటే పూర్తిగా మంచులో జీవించాడు మనిషి. ఓకే. భూమి అంతా కూడా మంచుతో కప్పబడింది. సో, మనిషి కంప్లీట్‌గా జంతు వేట పైన ఆధారపడి జీవించారు. ఎందుకంటే కంప్లీట్‌గా మంచు కప్పబడ్డప్పుడు వ్యవసాయం చేస్తా చేరారు. ఓకే. చెట్లు ఉంటాయంటే ఏదో ఒకటి ఉంటాయి. ఓకే. అంతగా ఉపయోగపడవు. సో, మంచు యుగంలో మనిషి వేట పైనే ప్రధానంగా ఉంటారు. ఓకే. ఇక్కడ మనకి హంటర్స్ అండ్ గ్యాదరర్స్ వేట మరియు ఆహార సేకరణ ప్రధానంగా ఉంది. అండ్ ఈ కాలంలో వాళ్ళు ఉపయోగించినటువంటి ప్రధానమైన పనిముట్లు చూసినట్లయితే హ్యాండ్ యాక్స్, చేతి గొడ్డళ్ళు, చాపర్స్, కత్తులు, రివర్స్ ఇవి ఉపయోగించాడు. ముఖ్యంగా ఇవి పెద్దగా టూల్స్ పాలిష్ లాంటివి ఏమి చేయలేదన్నమాట. చాలా పెద్దగా ఉండేవి, చాలా పెద్ద సైజులో ఉండేవి, ఓకేనా, రఫ్‌గా ఉండేవి. ఎందుకంటే మొదట ఆవిర్భవించాడు. ఇలా తయారు చేసుకోవాలని ఏమీ తెలియదు అతనికి. సో, అందుకే రఫ్‌గా ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళను ఉపయోగించాడనమాట. ఓకే. భారతదేశంలో మొట్టమొదటి పురాతన ఎర్లీ లోయర్ పాలిథిక్ సైట్ ఏందయ్యా అంటే బోరి. బోరి అనేది గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలోని పూణేకు దగ్గరలో ఉన్న బోరి అనే గుహలలో భారతదేశం మొత్తానికి అత్యంత పురాతన స్థలంగా గుర్తించాలి.
ఓకే. భారతదేశం పాలియోలిథిక్ ఇయర్స్ మనకి ఇక్కడ 5,00,000 అని చెప్పేసి అనుకున్నాం కదా! అది ఈ బోరికి సంబంధించిందే. మనకి ఎన్‌సీఈఆర్‌టీ ప్రకారము బోరి, మహారాష్ట్ర ఇక్కడ లభించిన వస్తువుల ఆధారంగా, పనిముట్లను ఆధారంగానే మన యొక్క కాలాన్ని నిర్ణయించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే లైమ్ స్టోన్, సున్నపు రాయి కూడా వాడినట్లుగా మనకుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎస్ఐ కానిస్టేబుల్‌లో ఈ పారాలిథిక్ గాని, మెసోలిథిక్ గాని, నియోలిథిక్ గాని ఓకే. ఇక్కడ మనకి దేనిపైన క్వెషన్స్ అడుగుతున్నారయ్యా అంటే ప్రాంతాలు. ప్రాంతాలు. ఓకే. పురాతన రాతి యుగం యొక్క ముఖ్యమైన ప్రాంతం ఏది? లేకపోతే ఈ క్రింది వానిలో పురాతన రాతి యుగానికి సంబంధించింది కానిదేది అంటాడు. ఎందుకంటే ఎక్కువ ఇచ్చేసి తక్కువ ఐడెంటిఫై చేయమంటాడు. కానిదేది అంటే ముందు అయినవి తెలిస్తే కానివి ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, మేజర్ సైట్స్ ఇండియాలో మేజర్ సైట్ చూసినట్లయితే సోన్ వ్యాలీ. సోన్ వ్యాలీ ప్రెజెంట్ పాకిస్తాన్‌లో ఉందండి. ఓకే. పశ్చిమ పంజాబ్‌లోని ఓకే. సోన్ వ్యాలీ, సోన్ నది లోయ మనకి 1947 కంటే ముందు సంబంధించిన సమాచారం కాబట్టి పాకిస్తాన్‌లో ఉన్న భారతదేశ చరిత్రగానే భావించాలి. ఓకేనా. 1947 ఆగస్ట్ 15 తర్వాత పాకిస్తాన్‌లో జరిగితే అది పాకిస్తాన్ చరిత్ర అవుతుంది. ఇండియాలో జరిగితే ఇండియా చరిత్ర అవుతుంది. 1947 ఆగస్టు 14 వరకు ఏ విషయం జరిగినా అది భారతదేశ చరిత్రే. భారతదేశ సరిహద్దుల్లో జరిగితే ఓకే. ఇది పాకిస్తాన్‌లో ఉన్న అది ఇండియా చరిత్రగానే భావించాలి. అండ్ నెక్స్ట్ సైట్ వచ్చేసి థార్ డెజర్ట్స్, థార్ ఎడారిలోని ప్రాంతాలు, కాశ్మీర్, మేవార్ ప్లెయిన్స్, సౌరాష్ట్ర మనం గుజరాత్ అని చెప్పేసి అంటాం. గుజరాత్ యొక్క దక్షిణ ప్రాంతాన్ని సౌరాష్ట్ర అంటాం. గుజరాత్, సెంట్రల్ ఇండియా, మధ్య ఇండియా, డెక్కన్ ప్లాటూ, చోటనాగ్పర్ ప్లాటూ. ఓకే. డెక్కన్ ప్లాటూ అంటే దక్షిణ భారతదేశం, మనకి మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు దక్కన్ ప్లాటూ కిందకి వస్తాయి. చోటనాగ్పూర్ ప్లాటూ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ ఈ ప్రాంతాలు, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలు చోటనాగ్పూర్ ప్లాటూ కిందకి వస్తాయి. నార్త్ ఆఫ్ ద కావేరీ నది యొక్క ఉత్తర ప్రాంతాలన్నీ కూడా వస్తాయి. అలాగే బేలన్ వ్యాలీ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే. బేలన్ వ్యాలీ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇవి మనకి ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు. ఓకేనా. దేర్ ఆర్ హ్యాబిటేషన్ సైట్స్ ఇంక్లూడింగ్ రాక్స్ అండ్ కేవ్ షెల్టర్స్. ఇందులో అతి ముఖ్యమైనది ఏంటయ్యా అంటే భీంబెట్కా అంటే అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ భీంబెట్కాలో మనకు ప్రధానముగా హ్యాండ్ యాక్సిల్ లభించాయి. చేతి గొడ్డలు లభించాయి. అండ్ ఇక మిడిల్ పాలియోలిథిక్ చూద్దాం. మిడిల్ పాలియోలిథిక్‌లో మనకి ప్రజలు ఉపయోగించిన టూల్స్ ఏంటయ్యా అంటే బేసిక్‌గా ఫ్లేక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. తెలుగులో పెచ్చులు అని పిలుస్తాం మనం. పెచ్చులు. ఓకే. పెచ్చులు, బ్లేడ్స్, పాయింట్స్, స్క్రాపర్స్ అండ్ బోన్స్ ఇవన్నీ కూడా ఫ్లేక్సే. ఓకే. బ్లేడ్ కూడా పెచ్చుల రకానికి సంబంధించినవి అనమాట. పాయింట్స్, స్క్రాపర్స్, బొరర్స్ ఇవన్నీ కూడా. ఓకే. మనకి బ్లేడ్ అంటే ఇప్పుడు మనం వాడేది ఐరన్ బ్లేడ్ కాదండి. ఆ టైంలో ఉన్నటువంటి స్టోన్ బ్లేడే. ఓకే. ఏదైనా కట్ చేయడం కోసం ఉపయోగిస్తాం మనము బ్లేడ్. అందుకే దాన్ని బ్లేడ్ అని చెప్పేసి అన్నారు. ఆ మధ్యరాతి యుగంలో మిడిల్ పాలియోలిథిక్‌లో ప్రజలు బ్లేడ్స్ ఉపయోగించారు. క్వార్ట్జ్ స్టోన్ తోటి బ్లేడ్ తయారు చేసుకున్నారు కాబట్టి అన్ని బ్లేడ్స్ అని చెప్పేసి అన్నారు. ఫ్లేక్స్ అవన్నీ కూడా ఫ్లేక్సే. అయితే మనం ఏం చెప్పుకున్నాం, ఎర్లీ పాలియోలిథిక్‌లో రఫ్ స్టోన్స్ వాడామని చెప్పాం, లార్జ్ స్టోన్ వాడాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి స్మాలర్ అండ్ లైటర్ అండ్ థిన్నర్. సైజ్ తగ్గింది. పెద్ద నుంచి చిన్నగా వచ్చేసింది. ఓకే. చిన్న సైజులో ఉంది. ఓకే. లైట్‌గా ఉంది. లైట్ వెయిట్ ఉంది. చాలా పల్చగా ఉంది. ఓకే. అండ్ డిక్రీజ్ ఇన్ ద యూజ్ ఆఫ్ హ్యాండ్ యాక్సెస్ తగ్గింది. చేతి గొడ్డలు వాడడం తగ్గింది. ఓకే. చేతి గొడ్డల ప్లేస్‌లో ఫ్లేక్స్ ఉపయోగించి స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మనకి ప్లేసెస్ ఇంపార్టెంట్. బేలన్ వ్యాలీ ఉత్తరప్రదేశ్. లూనీ వ్యాలీ రాజస్థాన్. లూనీ నది లోయ సంబంధించి సోన్ అండ్ నర్మదా రివర్స్. పంజాబ్‌లోని సోన్, మధ్యప్రదేశ్‌లోని నర్మదా రివర్.
భింబెట్కా, భింబెట్కా, అలాగే తుంగభద్ర రివర్ వ్యాలీ, పొట్వార్ వ్యాలీ, ఇండస్ జీలం ఈ 2 నదుల మధ్య ఉన్న ప్రాంతమే పొట్వార్ ప్లాట్యూ అని చెప్పేసి పిలుస్తాము. అండ్ సాంగో కేవ్స్ నియర్ పెషావర్ ఈ ప్రాంతాలలో మనకి మిడిల్ పాలలిథిక్ యొక్క అవశేషాలనేవి లభించాయి. ఇక అప్పర్ పాలలిథిక్ చూద్దాం. అప్పర్ పాలలిథిక్ ఏజ్. ఓకే. ఈ అప్పర్ పాలలిథిక్ ఏజ్ అనేది చివరగా మనకి ముఖ్యంగా చూసినట్లయితే లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఐస్ ఏజ్. మంచు కరగడం స్టార్ట్ అయింది. లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఐస్ ఏజ్. ఓకే. క్లైమేట్ కంపారిటివ్లీ బికేమ్ వార్మ్. ఓకే. వార్మ్ వేడి స్టార్ట్ అయింది. మంచు కరగడం స్టార్ట్ అయిపోయి వేడి స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఎప్పుడైతే మంచు కరగడం స్టార్ట్ అయిందో ఫ్లోనా అండ్ ఫ్లోరా డెవలప్డ్. మంచు కరగడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇమీడియట్గా చెట్లు పెరగడం డెవలప్ అయింది. చెట్లు ఎందుకంటే భూమి మీద ఉన్న మంచంతా పోయేసరికి ఆ మంచు ప్లేస్లో చెట్లు మొలకలు వచ్చేసాయి. ఓకే. జంతువుల యొక్క జనాభా పెరిగింది. ఎందుకంటే జంతువులన్నీ కూడా వేడి రక్త జంతువులే, ఉష్ణ రక్త జీవులే. సో యానిమల్ డెవలప్మెంట్ కూడా జరిగింది. ఓకే. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి హోమోసెపియన్స్ ఈ యొక్క అప్పర్ పాలలిథిక్ టైంలోనే స్టార్ట్ అయింది. హోమోసెపియన్స్ అప్పర్ పాలలిథిక్ టైంలోనే స్టార్ట్ అయింది. హోమోసెపియన్ అంటే ఎవరండి? ఆధునిక మానవుణ్ణే మనం హోమోసెపియన్ అని చెప్పేసి పిలుస్తాం. ఆధునిక మానవుని హోమోసెపియన్. ఓకే. మొట్టమొదటి మనిషిని ఏమంటామంటే ఆస్ట్రోలోపిథికస్ అని చెప్పేసి పిలుస్తాం. ఆస్ట్రోలోపిథికస్. ఈ ఆస్ట్రోలోపిథికస్ వచ్చే